వెల్కమ్ బ్యాక్ టు శ్రీని ఆషిక అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే లాస్ట్ వెడ్నెస్డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు తీసిందండి. ఫుల్ వర్షం అన్నమాట ఆ రోజు. నేనైతే అంబ్రెల్లా కూడా మర్చిపోయాను తీసుకెళ్లడము. సో వర్షంలో అలా తడిసి ఇంకా బస్ స్టాప్ నుంచి మా ఇంటికి వెళ్తూ ఉండగా ఇదే అండి మారుతి నగర్, మడివాల మారుతి నగరు. చూడండి ఎంత బ్రైట్గా కలర్ఫుల్గా కలకలలాడిపోతుంది కదా. అదే అండి మా ఏరియాలో అయితే 11 days గణేష్ ఉత్సవం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడే ఇదే 8th క్రాస్ అనుకుంటాను. ఇది బయట డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారండి. ఇంకా లోపలంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేసి మంచిగా వినాయకుడిని పెడతారు. ఎవ్రీ ఇయర్ ఇలా చేస్తారండి. బట్ ఈ ఇయర్ అయితే స్టాల్స్ అన్నీ కూడా పెట్టారనమాట. నేనైతే ఆ 10 days నాకు కుదరలేదండి. మంచిగా ఆర్కెస్ట్రా జరిగింది, చాలా ప్రోగ్రామ్స్ అంతా జరిగింది, కానీ వెళ్ళడం అయితే కుదరలేదనమాట. ఇంకా మా మమ్మీ అయితే వచ్చారు కదా ఒక ఫంక్షన్కి వెళ్ళాలని. సరే మా పిల్లల్నంతా మా మమ్మీ దగ్గర వదిలేసి నేను మా వదిన అయితే ఇంకా ఒకసారి వెళ్ళి స్టాల్స్ అంతా చూసేసి వద్దాము అని మేమిద్దరు అయితే బయలుదేరామండి. ఇది లాస్ట్ బిఫోర్ డే అనమాట. నెక్స్ట్ డే అయితే నిమజ్జనం చేసేస్తారు. సో ముందు రోజు అయితే మేము వెళ్ళాము. ఇదిగోండి స్టాల్స్ అంతా ఇలా పెట్టున్నారు. మా వదిన అయితే ఇక్కడ కృష్ణుని బొమ్మలే చూస్తుంది, మా మమ్మీకి ఇష్టం అనేసి. మా మమ్మీకి ఎన్ని కృష్ణుడి బొమ్మలున్నా సరిపోవండి. మా వదిన ఇది తీసుకుందామా అంటే వద్దొద్దు, ఇంట్లో ఇంకా స్పేస్ లేదు, నేనే వద్దని చెప్పేశాను అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇది గిఫ్ట్ హ్యాంపర్స్ అంటండి. వాళ్ళు విజిటింగ్ కార్డ్ కూడా చూపెట్టారనమాట. మీకు ఏమన్నా బర్త్డేస్ కానీ ఏమన్నా అకేషన్స్ ఉంటే రిటర్న్ గిఫ్ట్కి మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే మేము కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అయితే మీకు ప్యాక్ చేసి డెలివరీ చేస్తామని. సో ఇంకా ఆ డీటెయిల్స్ కూడా నేను తీసుకున్నాను. ఈ విధంగా స్టాల్స్ అన్నీ కొన్ని పెట్టున్నారండి. అంతా ఇది ఫుట్వేర్ ఐటమ్స్, డ్రెస్సెస్, కాటన్ ఎక్స్పో లాగా ఓన్లీ కాటన్ కుర్తీస్ ఇవన్నీ పెట్టున్నారు. మేమైతే ఏమీ కొనలేదు, కానీ జస్ట్ అలా చూసుకుంటూ ఇంకా లోపల దేవుడి దర్శనం ఒకసారి చేసుకుందామని వెళ్ళాము. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు కదా. ఇది జస్ట్ ఇక్కడ ఒక 3 roads అయితే కలుస్తాయండి. అది లాస్ట్ లో బ్లాక్ చేసేసి ఈ విధంగా డెకరేషన్ చేస్తారనమాట. లోపల వినాయకుడు కూడా మంచిగా రెడీ అయ్యి మంచిగా కలకలగా కూర్చొని ఉన్నారు. ఇంకా వెళ్ళి ఒకసారి మొత్తం చూసుకొని దేవుణ్ణి అయితే బాగా ప్రే చేసుకొని ఇంకా నేను మా వదిన అయితే ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడైతే ఆర్కెస్ట్రా పెట్టారండి. ఇది బెంగళూరు అయినా మొత్తం మన తెలుగు సాంగ్స్ ఇక్కడ ప్లే చేస్తారండి. ఎంత బాగుంటుంది తెలుసా. బట్ ఈ ఇయర్ నేను మిస్ అయిపోయాను. అంటే ఈవినింగ్స్లో కదా, నా షిఫ్ట్ ఆఫ్టర్నూన్ యూకే షిఫ్ట్ కాబట్టి నేను అటెండ్ అవ్వలేకపోయినా. లాస్ట్ టైం అయితే నేను మా పిల్లలు అందరూ కలిసి చూసాము. ఈ ఇయర్ మిస్ అయింది. యాక్చువల్లీ దేవుణ్ణి కూడా చూడలేమేమో ఈ ఇయర్ అనుకున్నాను. బట్ లాస్ట్ రోజు అయితే మా మమ్మీ వచ్చిన వల్ల నేను మా వదిన అయితే వచ్చామన్నమాట. వచ్చి మంచిగా చూసుకున్నాం. చూడండి ఎంత బాగా కూర్చోన్నారో గణపతి స్వామి అయితే. ఇంకా అక్కడ పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుని ఇంకా అంతా పెట్టుకొని రిటర్న్ అయితే బయలుదేరేసామండి. మా ఏరియా అయితే ఇప్పుడు చాలా క్రౌడెడ్ అయిపోయిందండి. ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు నడవడానికి కూడా అవ్వట్లేదు, అంత పాపులేషను. మారుతి నగర్ అనేది ముందు ఒకలా ఉన్నింది, ఇప్పుడైతే క్రేజీ ఏరియా అయిపోయింది. midnight 2-2:30 వరకు జనాలు అసలు ఎలా ఉంటారంటే చాలా కమర్షియల్ అయిపోయిందనమాట మా ఏరియా. బట్ బాగుంటుందండి, మంచిగా టైం పాస్ చేయొచ్చు, అస్సలు బోర్ అనేది అనిపించదు. బాగుంటుంది మారుతి నగర్. ఇంకా నెక్స్ట్ డే అయితే నిమజ్జనం అండి. 11th day ఇక్కడ నిమజ్జనం చేస్తారనమాట. 12 వరకు వెయిట్ చేస్తాము దేవుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుందని. బట్ 12:31 అయిపోయిందండి ఏరియాలోకి దేవుడు రావడానికి. అసలు చూడండి ఎంత క్రౌడ్, ఎంత ముచ్చట్లు, భలే ఉన్నిందండి. అసలు ఎక్కడున్న పీజీ వాళ్ళంతా, ఇళ్లలో ఉండే వాళ్ళందరూ బయటే ఉన్నారు. బాగా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేమంతా డాన్స్ వేయడము ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని ఇయర్స్లోకి. ఇంకా మా అన్న వదిన అందరూ వచ్చారు. మేమైతే సూపర్ డూపుగా ఎంజాయ్ చేసామండి. అందరూ ఏరియా వాళ్ళంతా కలిసి బాగా జరుపుకున్నాం అనమాట మా మారుతి నగర్ గణేష్ నిమజ్జనం. మీరే కాసేపు చూసి ఎంజాయ్ చేయండి.
హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ వీడియో అండి. మీరైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.